द पाम्स काउंटी एट अरुटला इब्राहिमपट्टनम 5 गुंटे का फार्म हाउस सिर्फ 49 लाख में, 10 गुंटे का फार्म हाउस सिर्फ 79 लाख में। अभी रख पैदा करें। द पाम्स काउंटी, चंपा स्टेट्स, तिलक रोड, हैबिट्स, हैदराबाद। अगली खबर है बीआरएस पार्टी को लेकर। बीआरएस पार्टी सिकंदराबाद साइड यानी कि जो भी सीटें सिकंदराबाद पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में आती है उस पर अपना जोरदार दबदबा बनाए रखी है, और वो दबदबा बनाए रखने की वजह है तलसानी श्रीनिवास यादव। जी हाँ, इस वक्त के एनिमल हस्बेंड्री मिनिस्टर और सनत नगर के एमएलए तलसानी श्रीनिवास यादव एक अहम किरदार अदा कर रहे हैं बीआरएस पार्टी के लिए सिकंदराबाद पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी में अपने तमाम एमएलए को जिताने के लिए। वो चाहे जुबली हिल्स हो, खैरताबाद हो, गोशा महल हो, अंबरपेट हो, मुशीराबाद हो, कंटोनमेंट हो या सनत नगर। इस वक्त तलसानी श्रीनिवास यादव अपने साथी एमएलए कैंडिडेट्स के साथ यहाँ पर रोड शोज के जरिए अवाम के बीच आकर वापस से बीआरएस पार्टी को मजबूत कर भारी भरकम वोटों से कामयाब करने की अपील करने वाले हैं। तलसानी श्रीनिवास यादव का अहम किरदार रहा पिछली बार अंबरपेट की एमएलए सीट बीआरएस को जिताने में। वहीं पर सनत नगर में किस तरीके से बीआरएस पार्टी अपना दबदबा कायम रखेगी ये भी देखने वाली बात होगी, क्योंकि तलसानी श्रीनिवास यादव एक काफी स्ट्रॉन्ग लीडर माने जाते हैं बीआरएस पार्टी के, जो इस वक्त सिटिंग मिनिस्टर भी है और बीआरएस पार्टी से सनत नगर के एमएलए भी है। देखने वाली बात होगी कि तलसानी श्रीनिवास यादव के साथ मंगती गोपीनाथ, अंबरपेट के एमएलए कैंडिडेट, साथ ही में गोशा महल के एमएलए नंदू बिलाल के साथ बीआरएस के लीडर्स इस वक्त खड़े हैं बीआरएस पार्टी को कामयाब करने के लिए उन तमाम हलकों से। देखिए प्रेस कॉन्फ्रेंस के जरिए तलसानी श्रीनिवास यादव ने क्या कहा है मीडिया के सामने। నీ పార్టీ నీ పాలసీ నీ క్యాండిడేట్ కు చెప్పు, ఎవరికి అభ్యంతరం అంటే ఇంత అంటే రాజకీయాల్లోకి ఇంత సేవ చేసుకుంటూ ముందుకెళ్తే గొడవడితే ఏదో మాట్లాడితే పడుకుంటూ ఉండాలా? కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. పర్టికులర్గా వాళ్ళ పార్టీ ఇంకా 4 రోజుల తర్వాత ఇంటనే మాట్లాడుకుంటూ పోతే మీ పార్టీ కుటుంబస్తులు కూడా ఉండవు. ప్రజలు అప్రిషియేట్ చేసిన పరిస్థితి కూడా లేదు. రెండోది కేటీఆర్ గారి రోడ్ షో 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 17వ తారీఖు షెడ్యూల్ కూడా మీకు ఇస్తాము. కంటిన్యూగా మీరు అంబర్పేట కానివ్వండి, ముషిరాబాద్, గోషా మహల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సనత్ నగర్, అదేవిధంగా జూబ్లీ హిల్స్ కానివ్వండి, హైదరాబాద్, నాంపల్లి, మరి ఈ ప్రాంతాలలో వారి రోడ్ షో ఉంటుంది కంటిన్యూగా 17th నుంచి. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. ఒకటి 25వ తారీఖు నాడు మాత్రం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి భారీ బహిరంగ సభ. ఈ డీటెయిల్స్ అంటే మీకు ఇస్తాం. ఈ రోజు ఇప్పుడు పద్మారావు గారు, నాగేంద్ర గారు, మేమందరం ఇప్పటిదాకా కూర్చొని అవే చర్చలు చేసినాం. ఒకటి రోడ్ షో, ఒకటి రెండోది బహిరంగ సభలు వచ్చాం, రెండోది మా ప్రచార సర్వే కూడా ఒకళ్ళు తెచ్చుకున్నాం. మా కాన్స్టిట్యున్సీలలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏ విధంగా ఉంది. వన్స్ నామినేషన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రపంచం పెట్టేసి వస్తుందో, గ్రేటర్ హైదరాబాద్ అయితే దానికి ఇంకా ఉవ్వెత్తున ఆ ప్రపంచం అనేది చాలా కొట్టేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి తిరిగి యాక్టర్ ఫోటో పోతున్నాం. తిరిగి 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేయరు. సీఎం గారు మేము 1-2 days ఇచ్చేస్తాం. అంటే 1-2 లొకేషన్స్ మేము సెలెక్షన్ చేసినాం. దాంట్లో ఒకటి ఫైనల్ చేసేస్తాం. నేనేమంటున్నా, చాలా పనిచేసినటువంటి ప్రభుత్వం, మంచి గొప్ప గవర్నమెంట్ ఈ దేశంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం, మీ గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు మమ్మల్ని దేశంలో అన్ని ప్రభుత్వాలు అప్రిషియేట్ చేసినటువంటిది ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. పోటీ అనేది సరే 2వ, 3వ వాళ్ళు తెచ్చుకోవాలి తప్ప మేము కాదు. ఇప్పుడు బీజేపీ బీసీసీ ఏమంటుంది, కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్. నేనేమంటా బాస్, మీ సమక్షంలోనే ఆయన మరి ఏఐసీసీ నుంచి ఇన్ఛార్జులు వచ్చిన వాళ్ళు కానీ, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కానీ చెప్పారు ఒక పార్లమెంట్ 2 సీట్ల చొప్పున బీసీలకు ఇస్తామని చెప్పారు. అంటే 34 ఇస్తామని మీ పాత్రికేయుల సమక్షంలోనే చెప్పారు.
ఇచ్చింది 22, దాంట్లో 5-6 ఓల్డ్ సిటీలు ఉన్నాయి. అంటే ఇక మరి వాళ్ళ డిక్లరేషన్ ఎవరు తీసుకుంటారు, మరి ఏ డిక్లరేషన్ ఇచ్చేటోడు కూడా ఢిల్లీకైనా వచ్చి ఇచ్చిపోతారు. ఇప్పుడు నిర్ణయించిన ఒకటి కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మరి ఎవరిని అడగాలి ప్రజలు? 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టమంటున్నారు. నేనేమంటా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేది 13 సార్లు వాళ్ళ ప్రభుత్వాలలో ఉన్నది, 50 ఏళ్లు పరిపాలన చేసి అదే పార్టీ కదా, కొత్త పార్టీ కాదు కదా. ఆరోజు చేయనోడు ఈ రోజు చేస్తారనేది ఎట్లా ప్రజలు విశ్వసిస్తారు? వీళ్ళు దుమ్మమాటలు నమ్మరు కదా. 24 గంటల కరెంట్ ఇచ్చి, సాగునీరు ఇచ్చి, తాగడానికి నీళ్ళు ఇచ్చి, ఎరువులు కానీ యూరియా కానీ పండించిన పంట ఎన్ని రెట్లు పెరిగింది. 65 లక్షల క్వింటాల నుంచి 3 లక్షల క్వింటాల పైన ఎదిగినప్పుడు ఇన్ని అద్భుతాలు, పెట్టుబడి సాయం, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ. కాబట్టి వాళ్ళని విశ్వసించారు. ఈ రోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, బడుగు బలహీన వర్గాలు కూడా ముందుకెళ్లాలని చాలా స్కీమ్స్ పెట్టినాం మేము. దానివల్ల ఏంటంటే ఇప్పుడిప్పుడే అందరు పైకి వస్తుంది. చట్టసభల్లో కూడా వాళ్ళు పోటీ చేసేటువంటి కాన్స్టిట్యున్సీ లేకపోతే రాజ్యసభలు, శాసన మండలి సభ్యత్వం, అదేవిధంగా చైర్మన్ నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఎక్కువ శాతం ఇచ్చినటువంటి ప్రభుత్వం. రాజ్యసభ 2 వస్తే 2కి, 3 వస్తే 2కి 2 ఒక ముదిరాజు గాని ఒక యాదవ్ గాని ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఇప్పుడు మొన్ననే చెప్పిందా, सिर्फ ख्वाबों से नहीं, घर बनता है इरादों से। द पाम्स काउंटी एट अरुटला, इब्राहिमपट्टनम, हैदराबाद। इब्राहिमपट्टनम मेन रोड की शानदार लोकेशन, आउटर रिंग रोड से 20 मिनट की दूरी पर, पुरफिजा, सरसब्जो शादाब और बेमिसाल फैमिली के लिए आला तरीन रिहाइश और मुस्तकबिल के लिए बेहतरीन सरमायाकारी। छोटी इन्वेस्टमेंट, बड़ा मुनाफा। 30 एकड़ पर मुश्तमिल 100 से ज्यादा फार्म हाउसेस का मंसूबा, गेटेड कम्युनिटी, वर्ल्ड क्लास एमिनिटीज जैसे स्विमिंग पूल, जॉगिंग ट्रैक, चिल्ड्रन प्ले एरिया, बास्केटबॉल, 24/7 सिक्योरिटी। 5 गुंटे का फार्म हाउस सिर्फ 49 लाख में, 10 गुंटे का फार्म हाउस सिर्फ 79 लाख में। तरक्याती काम तेजी से जारी, तो कीजिए आज ही समझदारी का फैसला। अभी रब पैदा करें। द पाम्स काउंटी, चंपा स्टेट्स, तिलक रोड, एबिट्स, हैदराबाद।